హాయ్ ఎవ్రీవన్. స్వింగ్ ట్రేడింగ్ చేయడానికి మీరు ఒక ఫ్రీ స్టాక్ స్కానర్ కోసం చూస్తున్నారా? మీరు పుల్ బ్యాక్ ట్రేడింగ్ చేద్దామన్నా లేదా బ్రేక్అవుట్ ట్రేడింగ్ చేయాలి అని అనుకున్నా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోయే స్టాక్ స్కానర్ మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అయితే ఈ స్కానర్ని బ్లైండ్గా యూజ్ చేయడమే కాకుండా దీని వెనకాల ఉండే లాజిక్ని అర్థం చేసుకోవడం కోసం ఈ వీడియో మొత్తాన్ని జాగ్రత్తగా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎప్పుడైనా ఒక స్వింగ్ ట్రేడింగ్లో స్టాక్స్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు హై ప్రాబబిలిటీ స్టాక్స్ ఎలా ఉంటాయంటే, ఫస్ట్ ఏదైనా స్టాక్ మనకి మిడ్ టర్మ్ లేదా లాంగ్ టర్మ్లో అప్ ట్రెండ్లో మూవ్ అవ్వాలి. యూజువల్గా అప్ ట్రెండ్ మూవింగ్ స్టాక్స్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఎలా ఉంటుందంటే హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ ఫామ్ అవుతూ పైకి వెళ్తూ ఉంటుంది. కానీ ఇలాంటప్పుడు కొన్నిసార్లు స్టాక్ ప్రైస్ అనేది కొంతకాలం పెరగకుండా అక్కడే కన్సాలిడేట్ అయిపోతూ ఉంటుంది. దీనివల్ల ఒక సైడ్ వైజ్ మూమెంట్ వస్తుంది. ఈ సైడ్ వైజ్ మూమెంట్ లో చాలా మంది ఫ్రస్ట్రేట్ అయిపోయి మనలాంటి రిటైలర్స్ అందరూ నో ప్రాఫిట్ నో లాస్ లోనో లేకపోతే కొంచెం లాస్ బుక్ చేసుకునో ఎగ్జిట్ అవుతారు. కానీ అలాంటప్పుడే మనం ఆ సైడ్ వైజ్ ట్రెండ్ కి ఒక ట్రెండ్ లైన్ కనుక మనం డ్రా చేసుకుంటే, ఎప్పుడైతే ఆ ట్రెండ్ లైన్ బ్రేక్ అవుతుందో ఆ బ్రేక్అవుట్ దగ్గర గనక మనం ఎంట్రీ ఇస్తే అలాంటప్పుడు దాన్ని మనం బ్రేక్అవుట్ ఎంట్రీ అంటాం. అయితే యూజువల్ గా మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ లో ఇలా బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత కూడా స్టాక్ ప్రైస్ మళ్ళీ రివర్స్ అయ్యి అంతకు ముందు ఏదైతే లోవర్ లెవెల్స్ లో సపోర్ట్స్ ఉన్నాయో ఆ సపోర్ట్స్ ని రీటెస్ట్ చేయడం కోసం వెనక్కి వస్తూ ఉంటాయి. సో అలాంటి రీటెస్టింగ్ ప్లేసెస్ లో గనక మనం బై చేస్తుంటే అలాంటి స్టాక్స్ ని మనం పుల్ బ్యాక్ ఎంట్రీస్ అని అనుకోవచ్చు. యూజువల్ గా ఇలాంటి పుల్ బ్యాక్స్ లో స్టాక్ ప్రైస్ సపోర్ట్ తీసుకొని అక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి పెరుగుతూ ఉంటుంది. సో ఇలా మనం ట్రేడ్ చేయాలి అని అనుకున్నప్పుడు మనం ఏ లెవెల్లో స్టాప్ లాస్ పెట్టుకోవాలి, టార్గెట్ పెట్టుకోవాలి అండ్ రిస్క్ రివార్డ్ ఎలా మెయింటైన్ చేయాలి అనేది నేను నా ప్రీవియస్ యూట్యూబ్ వీడియోస్ లో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే ఈ లాస్ట్ 3 వీడియోస్ లో కేవలం టార్గెట్, స్టాప్ లాస్, రిస్క్ రివార్డే కాకుండా స్టాక్ మార్కెట్ బిగినర్స్ చేసే మిస్టేక్స్ ఏంటి అనేది కూడా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అందుకనే ఈ 3 వీడియోస్ చూసిన తర్వాత మీరు ఈ స్టాక్ స్కానర్ ని యూస్ చేస్తుంటే మీకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో charting.com లో నేను మొత్తం 6 లైన్స్ ఆఫ్ కోడ్ రాశాను. ఈ కోడ్ ని గనక మనం సింపుల్ గా రన్ స్కాన్ గనక క్లిక్ చేసాము అనంటే మనకి బ్రేక్అవుట్ ట్రేడింగ్ కానీ లేకపోతే పుల్ బ్యాక్ ట్రేడింగ్ కి కానీ పనికొచ్చే స్టాక్స్ మనకి ఇక్కడ స్కాన్ అయ్యి వస్తాయి. అయితే నేను ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దాదాపు 6 పేజెస్ వచ్చాయి, అంటే దాదాపు 150 స్టాక్స్ వచ్చాయి. అయితే యూజువల్ గా ఫస్ట్ పేజ్ లో గనక మనం అబ్జర్వ్ చేస్తే బ్రేక్అవుట్ స్టాక్స్ కనపడతాయి అన్నమాట. సో ఇక్కడ నేను ఒకసారి దీన్ని క్లిక్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ జేకే టైర్ ఇండస్ట్రీస్ కనుక నేను అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేను 1 ఇయర్ చార్ట్ తీసుకున్నాను. ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా స్టాక్ ప్రైస్ ఫస్ట్ ఇలాగా హయ్యర్ హైస్ ఫామ్ అవుతూ పైకి వెళ్తూ ఉండేది. తర్వాత ఇక్కడ ఒక సైడ్ వైజ్ కన్సాలిడేషన్ వస్తూ ఉంది. ఈ కన్సాలిడేషన్ కి మనం ఒక రెసిస్టెన్స్ లైన్ డ్రా చేసుకుంటే అక్కడ బ్రేక్అవుట్ అయింది. సో ఇలాగా మనం ఈ బ్రేక్అవుట్ దగ్గర మనం బై చేయాలా లేకపోతే పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేయాలా అనేది మనం ఫర్దర్ గా డెసిషన్ తీసుకోవచ్చు. బట్ ఈ స్టాక్ స్కానర్ యూజ్ చేయడం వల్ల ఇలాంటి స్టాక్స్ ని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోగలుగుతాం. అండ్ అలాగే నేను నెక్స్ట్ చార్ట్ ఓపెన్ చేస్తున్నాను. సో ఈ చార్ట్ లో నేను అబ్జర్వ్ చేసినప్పుడు ఇక్కడ కూడా స్టాక్ కొంతకాలం హయ్యర్ హైస్ ఫామ్ అవుతూ ఇలా పైకి మూవ్ అవుతూ వెళ్ళింది. ఈ హయ్యర్ హైస్ ఫార్మేషన్ అనేది నాకు ఇక్కడ ఒక సైడ్ వైజ్ కన్సాలిడేషన్ ప్యాటర్న్ లాగా వచ్చి ఇప్పుడే మనకి బ్రేక్అవుట్ వచ్చేలాగా కనపడుతుంది. ఆల్మోస్ట్ బ్రేక్అవుట్ కన్ఫర్మేషన్ కూడా వచ్చింది. నెక్స్ట్ స్టాక్ చార్ట్ నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. సో ఈ హార్డ్విన్ లో కనుక అబ్జర్వ్ చేస్తే స్టాక్ ఇక్కడ హయ్యర్ హైస్ లో అంతకు ముందు మూవ్ అయింది. ఇప్పుడు సైడ్ వైజ్ కన్సాలిడేషన్ జరుగుతూ ఉంది. అయితే సైడ్ వైజ్ కన్సాలిడేషన్ లో మనం బై చేయకూడదు. పూర్తిగా క్లియర్ గా పైన క్లోజ్ అయిన తర్వాత మాత్రమే ట్రేడ్ చేయాలి. అయితే ఇక్కడ ఈ చార్ట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే క్లియర్ గా ఇది ఒక పొటెన్షియల్ స్టాక్, అంటే రేపటి రోజున బ్రేక్అవుట్ రావడానికి రెడీగా ఉంది అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అయితే యూజువల్ గా ఈ స్టాక్ స్కానర్ ని కనుక రన్ చేసినప్పుడు ఫస్ట్ 10 to 15 స్టాక్స్ అన్ని కూడా మనకు కావాల్సినట్టే ఉంటాయి. కానీ కొన్ని స్టాక్స్ చూసిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 17th స్టాక్ ఓపెన్ చేశాను. ఇక్కడ స్టాక్ అంతకు ముందు ఇలాగా హయ్యర్ హైస్ ఫామ్ అవుతూ మూవ్ అయ్యి కన్సాలిడేషన్ కూడా బ్రేక్ అయిపోయింది. బ్రేక్ అయిన తర్వాత అలా ఆల్రెడీ కొంతవరకు పైకి వెళ్ళిపోయింది. కాబట్టి ఈ స్టాక్ వల్ల ఇప్పుడు మనకి పెద్దగా ఉపయోగం ఏమీ ఉండదు. సో ఈ స్టాక్ స్కానర్ నుంచి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఈ స్కానర్ ని రన్ చేస్తే మనకు వచ్చే స్టాక్స్ అన్ని కూడా మనం ఇమ్మీడియట్ గా ట్రేడ్ చేయొచ్చు అని కాదు. జస్ట్ మనకి ఏవైతే స్టాక్స్ కన్సాలిడేషన్ అయ్యి బ్రేక్అవుట్ అవుతున్నాయో అవి పొటెన్షియల్ క్యాండిడేట్స్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ స్టాక్ స్కానర్ ని యూస్ చేసుకుని థౌజండ్స్ ఆఫ్ స్టాక్స్ ని చూడకుండా జస్ట్ ఒక 10 to 15 స్టాక్స్ చూసే మనం డెసిషన్ తీసుకోవడానికి ఈ స్కానర్ అనేది హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అయితే మీరు ఆల్రెడీ స్టాక్ మార్కెట్ లో కొంత ఐడియా ఉండి ఈ స్కానర్ కి మీరు ఇంకా ఏవైనా కొత్తగా యాడ్ చేసుకోవాలి అని అనుకున్నా కూడా నెక్స్ట్ లైన్స్ లో మీరు ప్లస్ బటన్ క్లిక్ చేసి న్యూ లైన్స్ ఆఫ్ కోడ్ ని యాడ్ చేసుకోవచ్చు. అయితే దానికంటే ముందు అసలు మనం రాసిన కోడ్ ఏంటి, ఈ కోడ్ మనకు కావాల్సిన స్టాక్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తుంది అనేది కూడా అర్థం చేసుకుందాం. సో పుల్ బ్యాక్ ట్రేడింగ్ లేదా బ్రేక్అవుట్ ట్రేడింగ్ కోసం స్టాక్స్ ని ఫైండ్ అవుట్ చేయడానికి నేను సెకండ్ లైన్ నుంచి 5th లైన్ దాకా కనుక అబ్జర్వ్ చేస్తే ఈ 4 లైన్స్ ఆఫ్ కోడ్ ఏం చెప్తుందంటే, ఈ ఫస్ట్ లైన్ లో క్లోజ్ అనేది గ్రేటర్ దాన్ 30 SMA ఉండాలి. అంటే స్టాక్ ప్రైస్ కనుక ఇలా మూవ్ అవుతుంది అనుకోండి, దానికి 30 డేస్ యొక్క మూవింగ్ యావరేజ్ ని కనుక యాడ్ చేస్తే ఈ రోజు క్లోజ్ అనేది 30 డేస్ మూవింగ్
మూవింగ్ యావరేజ్ పైన ఉండాలి. అండ్ అలాగే సెకండ్ లైన్ కనుక అబ్జర్వ్ చేస్తే 50 డేస్ మూవింగ్ యావరేజ్ పైన ఉండాలి అనేది రాశాను. అండ్ థర్డ్ లైన్ కోడ్ 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో అది 100 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ కంటే పైన ఉండాలి. దీని అర్థం ఏంటంటే స్టాక్ అనేది మిడ్ టర్మ్ లో గానీ లేకపోతే లాంగ్ టర్మ్ లో గానీ అప్ ట్రెండ్ లో ఉంటే గానీ మనకి ఈ 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ అనేది 100 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ కంటే పైన ఉండదు. అలాగే వెరీ లాంగ్ టర్మ్ లో కూడా మనకి అప్ ట్రెండ్ లో ఉండాలి అని అంటే 100 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ అనేది 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ పైన ఉండాలి. సో అందుకని 200 డేస్ మూవింగ్ యావరేజ్ పైన 100 మూవింగ్ యావరేజ్ ఉంది. ప్రతి కండిషన్ మనకి సాటిస్ఫై అయితేనే ఈ 4 లైన్స్ ఆఫ్ కోడ్స్ నుంచి పాస్ అవుతూ మనకి స్టాక్స్ ఫిల్టర్ అయి వస్తాయి. సో ఓవరాల్ గా ఈ 4 లైన్స్ ఏం చెప్తున్నాయి, స్టాక్ అనేది మనకి మిడ్ టర్మ్ లో గానీ లాంగ్ టర్మ్ లో గానీ క్లియర్ గా అప్ ట్రెండ్ లో ఉందా లేదా అని చెప్పి ఈ లైన్స్ ఆఫ్ కోడ్స్ అనేవి మనకి స్టాక్స్ ని ఫిల్టర్ చేసి ఇస్తాయి అనమాట. ఎందుకు ఇలాగ అప్ ట్రెండ్ లో ఉన్న స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకుంటాం అంటే మోస్ట్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ ట్రేడర్స్ అందరూ చెప్పేది ఏంటి అంటే ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్ లేదా ఫాలో ది ట్రెండ్ అంటారు. అంటే అప్ ట్రెండ్ లో ఉన్న స్టాక్స్ ని ఫైండ్ అవుట్ చేసి బై చేస్తేనే మనకి ఈజీగా ప్రాఫిట్స్ వస్తాయి. అందుకోసమే అప్ ట్రెండ్ లో ఉన్న స్టాక్స్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ కోడ్స్ అనేది మనం రాసాం. నెక్స్ట్ లైన్ లో స్టాక్ అప్ ట్రెండ్ లో ఉంది సరే, కాకపోతే దాంట్లో కొంచెం బ్రేక్ రావాలి, కొంతకాలం సైడ్ వైజ్ కన్సాలిడేషన్ రావాలి. సో ఇలాంటి సైడ్ వైజ్ కన్సాలిడేషన్ వచ్చేటప్పుడు ఏమవుతుందంటే స్టాక్ యొక్క రేంజ్ అనేది తగ్గుతుంది. అంతకు ముందు పెద్ద పెద్ద ఫ్లక్చుయేషన్స్ తో పెరుగుతూ వెళ్ళింది కదా, ఇప్పుడు కొంతకాలం సైడ్ వైజ్ లో ఆ ఫ్లక్చుయేషన్స్ తక్కువైపోయి నారోగా మూవ్ అవుతుంది అనమాట. అందుకోసమనే లాస్ట్ 30 డేస్ యొక్క రేంజ్ ఏదైతే ఉందో ఆ రేంజ్ అంతకు ముందు 30 డేస్ కంటే ఉన్న రేంజ్ కంటే తక్కువ ఉండాలి. నెంబర్ ఆఫ్ పాయింట్స్ లాస్ట్ మంత్ ఎక్కువ మూమెంట్ వస్తే ఈ మంత్ తక్కువ మూమెంట్ రావాలి. ఆ తక్కువ మూమెంట్ రావడం వల్ల చాలా మంది రిటైల్ ట్రేడర్స్ అందులో ఫ్రస్ట్రేట్ అయిపోయి ఎగ్జిట్ అవుతారు. కానీ అక్కడ నుంచే స్టాక్ ప్రైస్ అనేది ఈజీగా పెరగడానికి స్కోప్ ఉంటుంది. అందుకనే మార్కెట్ లో ఏవైతే స్టాక్స్ లో లాస్ట్ 1 మంత్ లో చాలా తక్కువ ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయో దీన్నే టెక్నికల్ గా మాట్లాడితే వాలటిలిటీ కాంట్రాక్షన్ అంటారనమాట. వాలటిలిటీ కాంట్రాక్షన్ ఉన్న స్టాక్స్ ని ఈ లైన్ ఆఫ్ కోడ్ అనేది మనకి సెలెక్ట్ చేసి ఇస్తుంది. అండ్ నెక్స్ట్ ఫైనల్ గా మనం ఏదైనా ఒక స్టాక్ లో ఎంటర్ అవ్వాలి అని అనుకున్నప్పుడు స్టాక్ ప్రైస్ పెరుగుతుంటే వాల్యూమ్స్ కూడా పెరుగుతూ ఉండాలి. అప్పుడే స్టాక్ ప్రైస్ అనేది ఈజీగా ఇంకా పైకి పెరగగలుగుతుంది. అందుకోసమనే ఇక్కడ వాల్యూమ్ గ్రేటర్ దెన్ లాస్ట్ 20 డేస్ యావరేజ్ వాల్యూమ్ ఉండాలి అని చెప్పి ఇక్కడ ఒక కోడ్ రాశాను. అందుకనే ఇక్కడ లాస్ట్ 20 డేస్ వాల్యూమ్ కంటే కూడా ప్రెసెంట్ డే వాల్యూమ్ అనేది అట్లీస్ట్ 1.25 టైమ్స్ ఎక్కువ ఉండాలి అని చెప్పి ఈ కోడ్ రాసినప్పుడు మనకి కేవలం అప్ ట్రెండ్ లో ఉన్న స్టాక్సే కాదు, అప్ ట్రెండ్ లో కూడా ఈజీగా ఇంకా పెరగడానికి స్కోప్ ఉండే స్టాక్స్ మనకు తెలుస్తూ ఉంటాయి అన్నమాట. ఇలా ఈ 6 లైన్స్ ఆఫ్ కోడ్స్ నుంచి అన్నిటి నుంచి పాస్ అయిన స్టాక్సే మనం ఇక్కడ రన్ స్కాన్ చేసినప్పుడు మనకి స్కాన్ అయ్యి ఇక్కడ వస్తాయి. అయితే నేను ఇందాక స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఫస్ట్ 10 to 15 స్టాక్స్ ఏమో మనకి బ్రేక్అవుట్ ట్రేడింగ్ కి హెల్ప్ అవుతాయి. వేరాజ్ నేను లాస్ట్ పేజ్ కి ఇక్కడ 6th పేజ్ వచ్చింది కదా, సో లాస్ట్ పేజ్ కి వెళ్తే యాక్చువల్ గా పడుతున్న స్టాక్స్ వస్తాయి. ఈ పడుతున్న స్టాక్స్ లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూసినప్పుడు ఈ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ లో స్టాక్ ప్రైస్ ఇలా పడిపోతూ సపోర్ట్ దగ్గరకు వస్తుంది. అంటే పుల్ బ్యాక్ జరుగుతున్న స్టాక్స్ మనకు వస్తాయి అనమాట. సో ఇక్కడ ఈ స్టాక్ ని నేను అబ్జర్వ్ చేసినప్పుడు హయ్యర్ హైస్ ఫామ్ అవుతూ ఇలా పైకి వెళ్ళేది. తర్వాత ఇక్కడ కన్సాలిడేషన్ జరిగింది. ఈ కన్సాలిడేషన్ యొక్క బ్రేక్అవుట్ ఇక్కడ నాకు వచ్చింది. సో ఈ బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ కిందకు వస్తుంది చూసారా, ఇదే పుల్ బ్యాక్. సో యూజువల్ గా ఈ పుల్ బ్యాక్ లో ఏంటి, మనం ఈ లెవెల్లో ఇక్కడ బై చేయాలి అని చెప్పి అనుకుంటాం. ఎందుకంటే ప్రీవియస్ గా ఇక్కడ ఒక నాకు సపోర్ట్ కనపడుతుంది. సో ఈ సపోర్ట్ దగ్గరకు వచ్చినప్పుడు మనం పుల్ బ్యాక్ ట్రేడింగ్ లో బై చేయాలి అని అనుకుంటే యూజువల్ గా అలాంటి స్టాక్స్ మనకి ఈ స్కానర్ ని రన్ చేసినప్పుడు లాస్ట్ పేజీల్లో వస్తూ ఉంటాయి అనమాట. ఎందుకలా లాస్ట్ పేజ్ లో వస్తాయి మీకు చాలా సింపుల్ గా అర్థం అవ్వాలి. ఎందుకంటే యూజువల్ గా పుల్ బ్యాక్ అంటే ఏంటి, స్టాక్ ప్రైస్ పడిపోతూ ఉండాలి. సో మీకు charting.com లో మీరు ఎప్పుడైతే స్కాన్ చేస్తారో ఆర్డర్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ పేజ్ లో బాగా పెరిగిన స్టాక్స్ వస్తాయి, వెరాజ్ లాస్ట్ పేజ్ లో బాగా పడిన స్టాక్స్ వస్తాయి. సో అందుకోసమని పుల్ బ్యాక్ కోసం మీరు వెతుకుతున్నప్పుడు లాస్ట్ పేజెస్ లో కనపడతాయి, వెరాజ్ బ్రేక్అవుట్స్ కోసం వెతుకుతున్నప్పుడు ఫస్ట్ పేజెస్ లో కనపడతాయి. అయితే మీరు ఒకవేళ పుల్ బ్యాక్స్ కనుక వెతుకుతుంటే లాస్ట్ పేజ్ లో స్టాక్ ప్రైజెస్ పడుతున్నాయి కదా అని చెప్పి ఇమ్మీడియట్ గా కొనకూడదు. ఎందుకోసం అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ చార్ట్ ఓపెన్ చేస్తున్నాను. నిప్పాన్ లైఫ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ కనుక ఓపెన్ చేస్తే ఈ స్టాక్ యాక్చువల్ గా ఇప్పుడు డౌన్ ట్రెండ్ లో మూవ్ అవుతుంది కానీ ఇంకా ప్రాపర్ బ్రేక్అవుట్ కానీ ప్రాపర్ పుల్ బ్యాక్ కానీ ఇంకా ఏమీ రాలేదు. ఇంకా జస్ట్ ఇక్కడ ఒక ప్యాటర్న్ ఫామ్ అవుతుంది అంతే. మనకి ఈ ప్యాటర్న్ మొత్తం ఫామ్ అయ్యి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతే ట్రేడ్ చేయాలి కానీ ర్యాండమ్ గా మనం స్టాక్ స్కానర్ ని యూజ్ చేసుకుని ఇందులో వచ్చిన స్టాక్స్ అన్నిటిని కూడా కొనొచ్చు అనేది కరెక్ట్ కాదు. ఒక స్టాక్స్ ని మంచి లెవెల్స్ లో ఎలా బై చేసుకోవాలి, ఎలా పిక్ చేసుకోవాలి అనేది నిన్న లాస్ట్ 3 వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ 3 వీడియోస్ గనక మీరు చూడకపోతే కింద కమెంట్ సెక్షన్ లో నేను ఈ వీడియోస్ యొక్క లింక్ పెడతాను. అండ్ అలాగే ఈ చార్టింగ్ యొక్క 6 లైన్స్ ఆఫ్ కోడ్ ఏదైతే
ఏదైతే ఉందో దీని లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్ లో షేర్ చేస్తాను. వీటిని యూజ్ చేసుకుంటూ మీరు స్వింగ్ ట్రేడింగ్ కోసం స్టాక్స్ ని స్కాన్ చేయొచ్చు అండ్ అలాగే స్టాక్స్ ని ఏ లెవెల్స్ లో బై చేయాలి, టార్గెట్, స్టాప్ లాస్, రిస్క్ రివార్డ్ ఎలా మేనేజ్ చేసుకోవాలి అనేది కూడా ఈ వీడియోస్ ద్వారా నేర్చుకోవచ్చు. హోప్ ఈ వీడియో నుంచి మీకు మంచి ఇన్ఫర్మేషన్ దొరికింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాక్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.